హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు హోమ్ అండ్ గార్డెన్ నుండి ఒక కొత్త వీడియో, లేటెస్ట్ కుకింగ్ కర్రీ అంటే పులుసు పులుసు మీకు తయారు విధానాన్ని మీకు చూపించబోతున్నాం. ఈ కర్రీ అంటే ఈ పులుసు ఏంటనేది ఇప్పుడు వివరిస్తున్నాను. ఈ పులుసు వాము పులుసు అంటారు. ఇది పూర్వం ప్రతి నెలకు ఒకసారి వాము పులుసు, అల్లం పులుసు ఇలా పెట్టేవాళ్ళు. అలాగే ఈ వాము పులుసు ఎలా పెట్టాలి అనే విధానం మీకు చూపిస్తున్నాను. ఈ పులుసు వల్ల మనకి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పులుసు అంటే పొట్టకు సంబంధించిన రోగాలన్నీ తక్కువవుతుంది. ఇవి కొలతల ప్రకారం చేసాం. అలాగే ధనియాలు 4 స్పూన్లు తీసుకోవాలి. వాము 3 స్పూన్లు తీసుకోవాలి. అలాగే జీలకర్ర 3 స్పూన్లు తీసుకోవాలి. ఇలా తీసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం వెల్లుల్లిపాయలు 2 పెద్ద పాయలు కావాలి. అలాగే ఉల్లిపాయలు 2 కానీ 3 ఉల్లిపాయలు కావాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు ఒలిసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి కూడా ఆవాలు, జీలకర్ర, వాము, అలాగే ఇంగువ కూడా కావాలి. కొద్దిగా 1 స్పూన్ బెల్లం కూడా కావాలి. ఇప్పుడు వేయించి ఆవాలు, ధనియాలు, జీలకర్ర వేయించి ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్లా కొట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఈ వాము పులుసు అంటే చాలా హెల్త్కి సంబంధించిన పులుసు అనుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ తగ్గిస్తుంది. అలాగే మోషన్స్ ఫ్రీగా అయ్యేటట్టు చేస్తుంది. అలాగే చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి కూడా ఈ జీలకర్ర, వాము ఈ పొడి కూడా మిక్సీ పట్టాం. దానిలోనే ఉల్లిపాయలు కూడా ఆనియన్ అందులో వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు పూర్వం ఈ పులుసులు అనేది ఎంతగానో ఉపయోగపడి, ఎందుకంటే ట్యాబ్లెట్లు అప్పుడు తక్కువ. ఈ ఆయుర్వేదంగా ఈ పులుసులు చాలా ఉపయోగపడి హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి కాదు అప్పుడు. ఇప్పుడంటే ప్రతి దానికి చిన్న గోళీ వేసేసుకోవాలి. ఇలాగా ఏదో తగ్గిపోతుంది అనుకుంటాం, తగ్గదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత బాగా మరగాలి. అందులోనే పోపు సామాన్లు వేసుకుందాం. పోపు సామాన్లు వేగిన తర్వాత పోపు సామాన్లు ఏంటంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర మాత్రమే. కొద్దిగా అవసరమైతే కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు కొద్దిగా ఉన్నాయి. ఆ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఈ ఉల్లిపాయలు వేసేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఇంతకుముందు పూర్వం వామ్ వాటర్ కూడా అమ్మేవాళ్ళండి. వామ్ వాటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. వామ్ వాటర్ కూడా వల్ల కడుపుకు సంబంధించిన అంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిన తర్వాత పసుపు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇవి చిన్న పిల్లలు అంటే 3 సంవత్సరాల నుంచి ఎనీ ఏజ్ అంటే పెద్ద వయసు వరకు ఇలాంటి పులుసులు తినవచ్చు. హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ కూడా మనకు సరిపడినంత వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలయి పెట్టండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాము. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్లు వేసాము. ఎక్కువ మరి అంత ఘాటుగా ఏమొద్దు. అంటే ఇప్పుడు వాములోనే కొద్దిగా ఘాటుతనం ఉంటుంది. జీలకర్ర వేసాం, వాము వేసాం, అలాగే మెంతులు కూడా వేసాం.
అలాగే ధనియాలు కూడా వేసాం. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ వామ్ పులుసు మేము చేసినట్టుగా మీరు మా వీడియో చూసిన తర్వాత ఇలా కాదు మేము ఇలా చేస్తాము అనేది ఉంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చి మా వీడియో ఎమ్మటే మీకు ఫోన్లో కానీ టీవీలో కానీ మెసేజ్ వస్తుంది. అలాగే ఈ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత అదే బాగా కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మూత పెట్టి కుకింగ్ అయిన తర్వాత కొత్తిమీర అదే కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి. 2 వేసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కలయబెట్టండి. ఈ ఫార్ములా ప్రకారంగా మీరు తయారు చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ చేపల పులుసు లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు రసం కూడా ఇప్పుడు పోస్తున్నాము. చింతపండు రసం వేయడం వల్ల ఇందులో ఉన్న వగరు కానీ ఘాటుతనం కానీ తగ్గిపోతుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు అవసరం ఉన్నా లేకున్నా రేపు పిల్లలకి చెప్పడానికి ఇలాంటి విషయాలు మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసాము. కొత్తిమీర వేసి ఒకసారి కలయి పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి, ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం 1 స్పూన్ వేయండి. స్పూన్ మాత్రం వేసాము. స్పూన్ వేయండి, కలయి పెట్టండి. ఇలాంటి వామ్ పులుసు మేము 1 మంత్కి ఒకసారి ఇలా కాసుకుంటాం. అల్లం పులుసు కానీ వామ్ పులుసు కానీ. మీకు ఏదైనా పూర్వకాలం వంటలు కావాలంటే మాకు మెసేజ్ ద్వారా తెలియపరచండి, కామెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి కొద్దిగా 1/2 స్పూన్ మాత్రమే ఇంగు వేసుకోవాలి. అది టేస్ట్ కోసం డిఫరెంట్గా. మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇలాంటి పులుసు మీరు అప్పుడప్పుడు తింటూ ఉంటే మన హెల్త్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ తొందరగా రాదు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే జలుబు, గొంతుకులో ఇన్ఫెక్షన్లు, అన్ని రకాల ప్రాబ్లమ్స్కి సాల్వ్ అవుతుంది ఈ పులుసు ద్వారా. ఈ పులుసు మీకు చేదు కానీ వగరు కానీ ఏమీ అనిపించదు. అన్నంలో మంచిగా రైస్లో కలుపుకొని తినొచ్చు. మంచి టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ చూడాలంటే మీరు ఒకసారి తయారు చేసి చూడండి. అసలు ఇలాగ టేస్ట్ మంచి సూపర్గా వచ్చిందా లేదా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో పూర్తిగా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మేము ఏదన్నా తప్పు చేసి ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే నెక్స్ట్ వీడియో కూడా మీకు అల్లం పులుసు తయారు చేసి చూపిస్తాము. అల్లం పులుసు కూడా మీకు హెల్త్కి సంబంధించిన అల్లం పులుసే. ఇది పూర్వం మేము ఎప్పుడు ప్రతి మంత్లో కూడా ఒకసారి అల్లం పులుసు, ఒకసారి వామ్ పులుసు, ఒకసారి మెంతుల పులుసు ఇలా తయారు చేసుకొని మా మదరు ఇచ్చేది, తయారు చేసి వండేది. అలాగే ఆ ఫార్ములాలు ప్రకారంగా మీకు తయారు చేసి చూపిస్తున్నాము. ఇలా తయారు చేసిన పులుసు మీకు ఏ కర్రీ పాయింట్లోనూ దొరకదండి. మేము వండే వంట విధానం ఏమన్నా తప్పు ఒప్పులు ఉంటే క్షమించి మాకు తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.